తెలంగాణ రాష్ట్రం మొత్తం గత 10 సంవత్సరాల ముందు ఇదే మాట రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేసీఆర్ ఏం పీకాడు ఏం చేశారని ప్రశ్నించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 నెలలు పూర్తయినప్పటికీ 2 లక్షల ఉద్యోగాలు ఏమైనా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అదేవిధంగా 0 to 100 రేషియోని బట్టి విక్రమార్క 0 to 100 రేషియోని బట్టి విక్రమార్క చేస్తా అన్నటువంటిది అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క అన్నారు కదా, అది ఏమైందని చెప్పి ఈరోజు అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తుంది. అదేవిధంగా టీఎస్సీ పోస్టులని వెంటనే విడుదల చేయాలని, టీచింగ్ పోస్టులని భర్తీ చేయాలని, అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగులు మోతిలాల్ నాయక్ ఈ రోజు ఎంతమంది ఇబ్బంది పడుతున్నా సరే ఈ రోజు కొనసాగితే కేసీఆర్కి పెట్టిన గతే నీకు కూడా పడతాం. ఉన్నటువంటి లైబ్రరీకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అయితే ఏ ఒక్కటి నెరవేర్చలే. ఆరో ప్రతిపక్ష నేత ఉన్న రేవంత్ రెడ్డి మెగా డిఎస్ 25,000 పోస్టులు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీ ఉన్నాడు. గ్రూప్ 1 పోస్టులు గ్రూప్ 2 పోస్టులు పెంచుతాడు, గ్రూప్ 3 పోస్టులు పెంచుతాడు. మరి ఎక్కడున్నావయ్యా? తెలంగాణలో 6 నెలలు గడిచినా కూడా రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు ఇతర సమస్య ఒక్కడు కూడా పరిష్కరించలే. వెంటనే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, మెగా డిఎస్సీ వేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. ఈయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఈరోజు టీజీపీ రేవంత్ రెడ్డికి సిగ్గుంటే, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంటే గ్రూప్ 2 మరియు గ్రూప్ 3 పోస్ట్ అని పెంచి నోటిఫికేషన్ ఇవ్వాలి. అదేవిధంగా మెగా డిఎస్సీ 24,000తో వేసి నిరుద్యోగులు ఆగుకోవాలి. అదేవిధంగా గ్రూప్ 1:100 పిలవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఈరోజు కొడుకు రోగిస్తున్నారు. ఇప్పటికైనా నిరుద్యోగ సమస్యల్ని నెరవేర్చాలి, ప్రకటించాలి, గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులను పెంచాలి. ఈ నెలలో 1:200 చేసే గ్రూప్ 2 వెంటనే మేడ్స్ సెలెక్ట్ చేయాలి. ఇప్పటికైనా నిరుద్యోగుల వెంబడి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని రోజు రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధంగా నియామకాల అడ్డగోలుగా గ్రూప్స్ ని ప్రభుత్వం తీసుకుంటూ విద్యార్థులకు అన్యాయం చేస్తూ నిరుద్యోగులను నాశనం చేస్తున్నారు.